అన్నారు అద్దంకి దయాకర్. రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంతో తమ ఏకఛత్రాధిపత్యం నడవట్లేదని బీజేపీ కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు. అందుకే రాహుల్ గాంధీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తానేం మాట్లాడుతుండో తానే ఎరకలేని ఒక వ్యక్తితో, లేదంటే ఒక శివసేన డిఫెక్టెడ్ ఎమ్మెల్యేతో, ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీతో బీజేపీ చేసిన కుట్రనే రాహుల్ గాంధీ నాలికని కోస్తే 11 లక్షలు ఇస్తా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ. ఫస్ట్ తను బీజేపీతో కూడిన చీలిక వర్గపు శివసేన నాయకుడు. సో దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయడానికి, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడానికి బీజేపీ చేసిన కుట్ర. ఇది దేశవ్యాప్తంగా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది బీజేపీకి కొత్త కాదు. అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ ప్రొవోకేటెడ్గా దీన్ని జరుగుతుందన్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తను ఎన్నో సభలు పెట్టిండు. ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్లాపూర్లో అక్టోబర్ 5న కూడా సమ్మేళనం ఉంది. మొన్ననే అలహాబాద్లో కూడా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత దీనమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాసటగా రాహుల్ గాంధీ ఉండడాన్ని జీర్ణించుకోలేక ఒక కింది వర్గాల ఎమ్మెల్యేతో ఈ మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు.